అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అప్పుల ఊబిలో లక్షల మంది బ్యాంకులు, క్రెడిట్ కార్డులతో భారీగా లోన్లు తీసుకుంటున్న కుటుంబాలు. న్యూఢిల్లీ, లక్షలాది మంది భారతీయులు అప్పుల వలలో చిక్కుకుంటున్నారు. కలలను సాకారం చేసుకోవడానికి, అత్యవసరాలకు లేదా రోజువారీ ఖర్చులకు అప్పులపై ఆధారపడుతున్నారు. డిజిటల్ లోన్లు, క్రెడిట్ కార్డులు సులభంగా లభిస్తుండటంతో కుటుంబాల అప్పులు భారీగా పెరిగాయి. ఆర్బీఐ డేటా ప్రకారం 2024 నుంచి 25 వరకు నాటికి ఇండియాలో కుటుంబాల అప్పులు 15.7 లక్షల రూపాయలు కోట్లకు చేరాయి. ఇది 2019-20లోని 7.5 లక్షల రూపాయలు కోట్లతో పోలిస్తే 102% పెరుగుదల. అప్పులు చెల్లించలేకపోతున్నారు. ఎక్స్పర్ట్ ప్యానెల్ సర్వేలో 10,000 మంది బారోవర్లలో 60% మంది కనీస చెల్లింపులు మాత్రమే చేస్తున్నారు లేదా పూర్తిగా ఆపేశారు. కుటుంబ ఆదాయం మొత్తాన్ని తినేస్తున్నాయి. 40% మంది బతకడానికి కొత్త అప్పులు తీసుకుంటున్నారు. ఉద్యోగం పోవడం వల్ల 31% మంది, శాలరీ తక్కువలు ఎక్కువ వల్ల 28% మంది, వైద్య అత్యవసరాల వల్ల 19% మంది అప్పులు తీర్చలేకపోతున్నారు. దీంతో 20% మందికి లీగల్ నోటీసులు వచ్చాయి. 35% మంది వేధింపులకు గురయ్యారు. 17% మంది తీవ్ర బెదిరింపులు ఎదుర్కొన్నారు. కనిపించని ఛార్జీలు, వేధింపులు. చాలా లోన్ యాప్లు అధిక వడ్డీలు, హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. రికవరీలో ఆర్బీఐ రూల్స్ ఉల్లంఘిస్తున్నాయి. మొదటి నెల రిమైండర్లు, రెండో నెల విపరీత కాల్స్, మూడో నెల నుంచి ఏజెన్సీల ద్వారా బెదిరింపులు సాధారణం. దీంతో బాధితులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. లీగల్ రక్షణ ఉంది. బారోవర్లు రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి లీగల్గా రక్షణ పొందొచ్చు. ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్, డిజిటల్ లెండింగ్ గైడ్ లైన్స్ పాటించాలి. గూండాలను వాడడం, బలవంతం చేయడం చట్టవిరుద్ధం. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చట్టం బారోవర్లను వినియోగదారులుగా గుర్తించి వేగవంతమైన పరిష్కారం కల్పిస్తుంది. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం లెండర్లు లేదా ఏజెంట్లు లిమిట్ దాటితే క్రిమినల్ కేసులు పెట్టొచ్చు. సర్ఫేసీ చట్టం కింద 60 రోజుల నోటీసును ఛాలెంజ్ చేయొచ్చు. ఉషరస్ లోన్స్ చట్టం కింద అధిక వడ్డీని ప్రశ్నించొచ్చు. తప్పుడు క్రెడిట్ రిపోర్టింగ్ ను సరిచేసే హక్కు ఉంది. వన్ టైమ్ సెటిల్మెంట్, దివాలా చట్టం కింద వ్యక్తిగత ఇన్సాల్వెన్సీ దాఖలు చేసి మారటోరియం, వాయిదా పొందొచ్చు. సహాయం కోసం సిఎంఎస్ ఆర్బీఐలో ఫిర్యాదు చేయవచ్చు. కన్జ్యూమర్ హెల్ప్ లైన్ 1800-11 సంప్రదించవచ్చు. మానసిక ఒత్తిడి ఉంటే 104 కౌన్సెలింగ్ సెంటర్కు కాల్ చేయండి. జాగ్రత్తలు. లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు, హిడెన్ ఛార్జీలు, ఈఎంఐ సామర్థ్యం చెక్ చేయండి. అధిక వడ్డీ 36% పైన లోన్లు తీసుకోవద్దు. రికవరీ ఏజెంట్ల వేధింపులు ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. బడ్జెట్ ప్లానింగ్ చేసి అవసరమైనప్పుడు మాత్రమే లోన్ తీసుకోండి.